క్లీన్ స్లేట్ మొత్తం రాజీనామాలు చేస్తే ఢిల్లీలో నిరాహార దీక్ష కూర్చుంటే నేషనల్ ఇష్యూ అయ్యేది కాదా అని అడుగుతా ఉన్నా. కేంద్రం దిగి వచ్చి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ వాస్తవాలని తెలిసిన చంద్రబాబు నాయుడు గారి ఒకవైపున బీజేపీతో చెలిమిని కొనసాగిస్తాడు, మరోవైపున ఆయన మేనేజ్ చేసే ఎంత గొప్ప మేనేజ్ చేయగలుగుతాడు ఏ విషయాన్నైనా అంటే కాంగ్రెస్ను మేనేజ్ చేస్తాడు, ఇద్దరిని మేనేజ్ చేస్తాడు. అంత గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రజలను ఎంత గొప్పగా నేను మోసం చేస్తున్నాను అని చెప్పి ఆయన ఏమైనా క్రెడిట్ తీసుకోవచ్చేమో, కానీ మోసపోయిన ప్రజలకు మాత్రం ఆ బాధ తెలుస్తుంది. అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే పరిస్థితి క్రియేట్ అవుతుంది. కానీ నెక్స్ట్ ప్రభు, ఉద్యమంలో భాగం ప్రభు. ఇవన్నీ ఒక ఉద్యమం అనేది ఒక మొమెంటం. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన ఉద్యమం చూసుకో, ఇంకొకటి చూసుకోండి. అది ఉద్యమం అనేది ఒక మొమెంటం. ఆ మొమెంటం అన్నది వచ్చేదాకా అది లైవ్గా ఉండాలి. ఆ ఇష్యూ చనిపోకూడదు. ఆ ఇష్యూ చనిపోకుండా లైవ్గా దాన్ని పెట్టడమే ఉద్యమం అన్నది. దాన్నే ఉద్యమం అంటారు. ఇంతవరకు 4 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పూర్తిగా హోదాను నీరుగారుస్తూ ఉన్నా కూడా ఆ హోదాను లైవ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అనే వ్యక్తి పెట్టగలిగాడు. కాబట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకోక తప్పలేదు. నెక్స్ట్ కానీ లాస్ట్ 2 క్వశ్చన్స్ అమ్మా. అన్న మీ పేరేం పేరునా? శివన్న. ధర్మ పోరాట సభలా చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తూ ఉన్నారు, అధర్మ పోరాట సభలన్నా? గట్టిగా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ కనిపిస్తే తన మనస్సాక్షి మీద తాను చేసుకొని ఒకసారి గట్టిగా తనని తాను ప్రశ్నించుకోమని చెప్పండి. ధర్మమా అధర్మమా తాను చేస్తూ ఉన్నదన్న ఆన్సర్ అక్కడే వస్తుందన్న. లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడే చెప్పే కదా ప్రభు దానికి ఆన్సర్. మన మీ పేరేం పేరునా? సిద్ధు. మన కర్మ ఏంటంటే సిద్ధు, ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నా కూడా మనం వినవలసి వస్తూ ఉంది. నిజంగా ఇది మన కర్మ. 4 ఏళ్ళు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారితోనూ బీజేపీతోనూ ఇద్దరితో కలిసి కాపురం చేశాడు, సంసారం చేశాడు తాను కూడా 4 ఏళ్ళు. ఆయన ఎన్నికలకు 6 నెలల ముందు ఆయన బయటకు వచ్చి నేను తప్పు చేశాను అని చెప్పి, ఇవాళ నన్ను తప్పు చేశాను కాబట్టి నేను పతివ్రతను అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాడు. ఒక మనిషిని 3 కలిసి పొడి చేసినారు, ఆంధ్ర రాష్ట్రాన్ని పొడి చేసినారు 3 కలిసి. పొడిచిన తర్వాత 4 ఏళ్ళు గమ్మనున్నారు, కలిసికట్టుగా సంసారం చేసినారు. 4 ఏళ్ళు గమ్మగా ఉన్న తర్వాత 6 నెలలు ఎన్నికలకు ముందు బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు. ఒకరేమో నేను తప్పు చేశాను అని అంటాడు, ఇంకొక ఆయనేమో నేనుగా తప్పు చేసింది, మిగతా ఇద్దరు నన్ను మోసం చేసినారని ఇంకొక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు అని అంటే ఆ ఇద్దరు ఆమోదం తెలిపిన తర్వాతనే నేను చంపేసినాను అని ఇంకొక ఆయన అంటాడు. మన కర్మ ఇలాంటి వాళ్ళు కూడా
4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా ఈయన ఎప్పుడన్నా బయటకు వచ్చాడు అని అంటే అది ఎప్పుడో 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తాడు, వచ్చి ఒక రోజు ఒక ట్వీట్ ఇస్తాడో లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఇస్తాడో పోతాడు. 4 ఏళ్ళు తనను చూసింది మనం అంతే. ఆ 4 ఏళ్ళు కూడా మనం చూసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అవసరం పడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి తాను ప్రొటెక్ట్ చేయడానికి కోసం అని చెప్పి బయటకు వస్తాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో తాను కూడా మాట్లాడడం మొదలు పెడితే దాని గురించి కూడా మనం సమాధానం చెప్పాలి అని అంటే నిజంగా ఎక్కడికి విలువల గురించి తాను మాట్లాడతాడు. నిజంగా ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి ఏ నువ్వో ఏ ఇంకొకరో లేకపోతే నేను ఇట్లాంటి పని చేసిందంటే ఏమనిందరో నేను మిమ్మల్ని కానీ నన్ను కానీ ఇంకొకరిని కానీ నిత్యపెళ్లి కొడుకు అని చెప్పి బొక్కలో చేసిందరా లేదా? ఇది పాలిగమీ కాదా? ఇలాంటి వాళ్ళు ఎన్నికలకు 6 నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచ్చీనుడని ఇంకొకటని వీళ్ళు మాట్లాడడం, వాళ్ళని సీరియస్గా మనం తీసుకొని వాళ్ళ గురించి కూడా మనం విశ్లేషించుకునే పరిస్థితికి మనం రావడం అంటే నిజంగా రాజకీయాలు ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.